వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ అభిషేక్. సో బ్యాక్గ్రౌండ్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది మనం లీలామహల్లో ఉన్నామని. సో 75 years చరిత్ర కలిగినటువంటి లీలామహల్లో పునఃప్రారంభం కాబోతోంది ఈ నెల 14వ తేదీ. ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి, ఏ విధమైనటువంటి ఇంటీరియర్ వాడారు, సీట్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చేందుకు ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ ఎలాంటి వస్తువులు ఉన్నాయి తెలుసుకుందాం. మనతో పాటు ఆదిత్య ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, లోపలికి ఎంటర్ అవగానే ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా. సో స్పెషల్గా తీసుకుంటే లాబీ, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీటింగ్ కానీ ఈ ఇంటీరియర్ కానీ ఇవన్నీ కూడా ఎవరు డిజైన్ చేశారో, ఇక్కడ ఉండేటువంటి స్పెషాలిటీస్ ఏంటి? ఇక్కడికి ఏంటంటే లాంజెస్ కూడా ఇప్పుడు మూవీకి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేదానికి 5 minutes 10 minutes కూడా వెయిట్ చేయకుండా ఉండేదానికోసం ఈ లాంజెస్ క్రియేట్ చేయడం జరిగిందండి. సో వాళ్ళు వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. 5-10 minutes వచ్చిన తర్వాత వెంటనే ఇంకా స్క్రీన్ స్టార్ట్ అవగానే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే ఇంటర్వెల్లో కూడా కన్సెషన్స్కి వచ్చిన కౌంటర్స్ కాడ క్యూస్ లేకుండా నిలబడకుండా సో నీట్గా వాళ్ళు ఇక్కడే కూర్చొని QR కోడ్ స్కానర్స్ ఉంటాయి, స్కాన్ చేసుకొని వాళ్ళు రో నెంబర్ సీట్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, అక్కడ నిల్చోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు కూర్చొని స్కాన్ చేసేసి చేయొచ్చు. మన వాళ్ళు F&B టీమ్ వాళ్ళకి సీట్లోనే డెలివరీ చేసేస్తుంది. సో అందుకని ఈ కోడ్ క్లాస్లో ఈ కంఫర్ట్స్ అన్నీ కూడా ఇచ్చాము. సో లోపలికి వస్తే వింటేజ్ లుక్ ఉంది, బాహుబలి సినిమా స్టైల్లో ఉంది. సో గోల్డ్ క్లాస్ ఎంట్రీ, ఇది గోల్డ్ క్లాస్ ఎంట్రీ అంటే. ఒకసారి లోపలికి వెళ్దాం. మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. లోపలికి రాగానే నాకు తెలిసి ఇటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇండియాలోనే ఉండవు అనుకుంటా. అంటే ఇన్ని రిక్లైనర్స్ ఉన్న థియేటర్ నాకు తెలిసి కూడా ఎక్కడ లేవండి. 216 ఒక సింగిల్ స్క్రీన్ లో రిక్లైనర్స్ అనేది, అంటే మల్టీప్లెక్సెస్ లో అంటే ఉంటాయి ఖచ్చితంగా 50-75 అట్లా ఒక్కొక్క ఆడికి ఉంటాయి. బట్ 216 అనేది తెలుసుకోవడం 16 ఫుల్ ఫ్లాట్ రిక్లైనర్స్ అండ్ పైన సెమీ రిక్లైనర్స్ అన్ని కూడా మీకు ఉంటాయండి. సార్, సీటింగ్ ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. సో బటన్తో అలా రిలాక్స్గా హ్యాపీగా మనం బ్యాక్ కూడా చేసుకొని ప్రశాంతంగా ఇంట్లో ఎలా అయితే మనం పడుకొని సినిమా చూస్తామో ఆ విధంగా పడుకొని హ్యాపీగా సినిమా చూడొచ్చు. సో ఈ ఫెసిలిటీ మనకు నెల్లూరులో తీసుకుంటే, నెల్లూరులో అయితే అసలు ఎక్కడ కూడా మనకు కనబడదు. సో ఇండియాలోనే చెప్తున్నాం కదా, సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఇండియాలోనే ఇదే నెంబర్ 1. సో థియేటర్లో లేటెస్ట్ టెక్నాలజీస్ ఇప్పుడు ఏమున్నాయి సార్ ప్రెసెంట్? మనం స్క్రీన్ కానివ్వండి, సిల్వర్ స్క్రీన్ మీకు ఇంకా రిక్లైనర్స్, సెమీ రిక్లైనర్స్, ఆల్ లేటెస్ట్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ కూడా మళ్ళీ మీరు వెయిట్ చేయకుండా మీకు ఇక్కడే మేము మళ్ళీ వీళ్ళు ఇక్కడ కూడా మళ్ళీ స్కానర్స్ పెట్టాము. ఇక్కడ నుంచే వాళ్ళు మళ్ళీ బయటకు అసలు అక్కడికి లాబీకి కూడా రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ నుంచే వాళ్ళ సీట్ నెంబర్, రో నెంబర్ అక్కడ వచ్చేసి మన టీం వచ్చి డెలివరీ చేస్తుంది. అందుకనే మేము గ్యాప్ కూడా మధ్యలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఇంత గ్యాంగ్ అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఓన్లీ 5 ఉంటాయి. ఈజీగా ఉంటుంది సర్వ్ చేసేదానికి. ఎందుకంటే 2-3 ఉన్నా కూడా మనం ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి చేయొచ్చు, మధ్యలో వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం. సో అన్ని కంఫర్ట్స్ ఆలోచించుకొని ది బెస్ట్ ఇవ్వాలనే చేసిందండి. సో ఆడియో అదిరిపోతుంది, సో చూసారంటే టోటల్ గా లీలామహల్ కి గతంలో ఎవరైతే లీలామహల్లో ఎక్స్పీరియన్స్ అయ్యారో, ప్రధానంగా ఇంతకుముందు మనం హాలీవుడ్ మూవీస్ చూసేవాళ్ళం. సో ఇప్పుడు కూడా ఎట్లా సార్ హాలీవుడ్ మూవీస్, తెలుగు మూవీస్, తెలుగు, ఇంగ్లీష్ అన్ని ఉంటాయండి. హిందీ
హిందీ, ఎవ్రీథింగ్, ఆల్ లాంగ్వేజెస్ ఉంటాయండి దాంట్లో, డౌటే లేదు. టోటల్గా ఇక్కడ కూడా పైన రూఫ్లో డిజైన్ కూడా చాలా బాగుంది. ఓకే, అది కూడా ఓల్డ్ వింటేజ్ లుక్లో లీలామహల్ అని చెప్పి ఉందనమాట. టోటల్గా ఏంటంటే థియేటర్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది. అసలు మనం ఊహించమనమాట ఆ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ని లీలామహల్ ఇవ్వబోతోంది అంటే అతిశక్తి కాదు, అంత అద్భుతంగా చేస్తున్నారు. సార్ పైకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో కొంచెం ముందుకు వచ్చాక పాత తరం నుంచి కొత్త తరం నాట్ల వరకు అంటే ప్రభాస్, మహేష్ బాబు, శ్రీదేవి, ఏఎన్ఆర్, ఎన్టీ రామారావు, చిరంజీవి వీరిని మాత్రమే పెట్టడానికి స్పెషల్ కారణం ఏమైనా ఉందా సార్? అట్లనే ఏం లేదండి, ఆల్ లెజెండ్సే కాబట్టి అందరూ అని కాదు, ఫ్యామిలీస్ ఒక ఇద్దరు అన్నట్టు అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా వస్తుంది, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు వాళ్ళందరూ అన్నట్టు, మహేష్ బాబు గారు అంత మధ్యలో ఇప్పుడు అందరూ ఇదిగా ఉంటుంది. అంటే ఇది ఒక సెల్ఫీ వాళ్ళ ఇక్కడ కూడా మధ్యలో మీరు నిలబడి మీ ఫేస్ పక్కన వాళ్ళే కనపడుతున్నట్టు అదొకటి ఇక్కడ సెల్ఫీ పాయింట్ గా దీన్ని వాడుకోవచ్చు మనం. ఎట్లయినా లీలామహల్లో సెల్ఫీ పాయింట్ గా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చామంటే సో నందమూరి నుంచి అందరూ మెగా హీరోసే ఉన్నారు కాబట్టి, టాప్ హీరోస్, మెగా హీరోస్ కాదు, సో మెగాస్టార్తో పాటు టాప్ హీరోస్ ఉన్నారు కాబట్టి అందరినీ మనం మధ్యలో నిలబడి ఒక ఫోటో అయితే తీసుకోవచ్చు. సో థియేటర్ లాగే కాదు, మూవీ ఘర్ అంటారు కదా, సో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం అనమాట ఇది. అంత అద్భుతంగా ఉంది లోపలికి వచ్చిన తర్వాత. అలాగే ఒక సెల్ఫీ పాయింట్, ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు అందరూ ఇది కదండి, సో వాళ్ళకి అది ఒక స్పాట్ లాగా క్రియేట్ చేసాం. సో దీన్ని కూడా ఇక్కడ కూడా వాళ్ళు ఫొటోస్ తీసుకొని ఇది చేయొచ్చు. ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఇది కాబట్టి దీన్ని అంతా కూడా హ్యాండ్ పెయింట్ చేయించి, వుడ్ హ్యాండ్ పెయింట్, హ్యాండ్ పెయింట్ ఓకే, వుడ్ అండ్ హ్యాండ్ పెయింట్ తో ఒక అద్భుతమైనటువంటి సెల్ఫీ పాయింట్ గా మరొక సెల్ఫీ పాయింట్. లీలామహల్లోకి మనం వస్తే కింద ఒక సెల్ఫీ పాయింట్. సో అక్కడ కింద ఎక్కడ కూర్చున్నా కూడా ఒక మంచి లుక్ అయితే ఉంటుంది. సో అలాగే సెల్ఫీ పాయింట్ కింద ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చినా కూడా నిలబడి మనం తీసుకుని మేము లీలామహల్కి వెళ్ళాము అనేటువంటి ఒక 75 ఏళ్ల తర్వాత అంటే అదొక రికార్డ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి అనమాట. సో టోటల్ గా అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి. ఇక్కడ ఇంకో లాంచ్ కూడా ఉందండి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా. సో ఇట్లా వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ ఏంటంటే టోటల్ సౌండ్ ప్రూఫ్, వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఏదైనా టక్కన్ సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కాల్స్ వచ్చి ఇంపార్టెంట్ కాల్స్ వచ్చి చేసుకోవాలన్నా వాళ్ళు ఇక్కడ కూడా రిలాక్స్ అయ్యి చేసుకొని మాట్లాడుకోవచ్చు, మళ్ళీ వచ్చేసేయచ్చు. సో ఒకవేళ ఇది చేసి వాళ్ళు కన్సెషన్స్ కూడా అక్కడ ఏదైనా ఇదని అనిపించినా ఇక్కడ కూడా వాళ్ళు ఇది స్కాన్ చేసుకొని కాసేపు రిలాక్స్ గా పిల్లలు ఏడిపించినా కూడా ఏదైనా ఉన్నా కూడా ఎవరికి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని హ్యాపీగా కాసేపు కూర్చొని, అలాగే ఈ సైడ్ ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ అనుకోవచ్చు దీన్ని కూడా. అంటే ఓల్డ్ స్టైల్ రావాలి, ఇంకా ఫోటో ఫ్రేమ్స్ కూడా వస్తాయి ఇక్కడ. ఏంటంటే 50 to 60s ఒక ఎరా, 70s to 80s ఒక ఎరా, 90s to 2000 ఒక ఎరా, అట్లా ఫోటో ఫ్రేమ్స్ వస్తాయి ఇక్కడ కూడా. సో అవి కూడా ఇంకా రావాలి కొన్ని, ఇంకా వస్తే మనకు 14th లోపల ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. చూడాలి, అదే వస్తే 14th మనం చేసేద్దామని ఇంకా కొంచెం నేను అడాప్ట్ చేస్తాం. వాళ్ళకు కూడా వస్తాయి కొన్ని. సో అప్పర్ లాబీ ఏరియా ఒకసారి వెళ్దాం, ఇక్కడ ఎట్లా ఉంది ఏంటి చూద్దాము. హ్యాపీగా చూసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. గతంలో మనం చాలాసార్లు వచ్చినాం లీలామహల్కి. సో నెల్లూరులో ప్రతి ఒక్కరికి లీలామహల్తో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో లీలామహల్తో అయితే కామెంట్ చేయడం మర్చిపోదు. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అండ్ పాత ఆ బాక్స్లు ఉండేవి మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు 24 సీట్స్ ఉండేవి బాక్స్లో. ఇప్పుడు జస్ట్ 10 సీట్స్ చేసాం. ఇటు పక్క 4, అటు పక్క 6. సో 10 సీట్స్ చేసాం ఆ బాక్సెస్లో. సో సార్ ఇంత లగ్జరియస్గా ఉంది. సో టికెట్ రేట్స్ కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటాయా? యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అండి మన రిక్లైనర్ ప్రైసింగ్ ఉంటుంది 250 ప్లస్ GST. సో 295 ఫ్లాట్. అన్ని టికెట్స్ కూడా 295 ఉంటుంది. ఓకే, 295 అంటే ఉంటుంది. ఇట్లాంటి ప్రాపర్టీస్ కి బెంగళూరు, మీరు ఢిల్లీ, బాంబే చూస్తే 2000, 3000 ఉంటాయి. కాదండి, మనం 295 రీజనబులే. మనం మెగా సినిమాలకి దాదాపు 1000 రూపాయల పైన టికెట్స్ పెడతాం కాబట్టి జనరల్ గా మనం అభిమానులం కాబట్టి మనం ఎంత పెట్టడానికైనా అంటే సినిమాల రిలీజ్కి అభిమానులు ఎంత పెట్టడానికైనా వెనకాడరు. అందులో 300, 400లో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందంటే ఖచ్చితంగా అది పెద్ద అమౌంట్ కూడా కాదు. ఇంకొక చిన్న డౌట్ సార్, చిన్న సినిమాలు ఏమన్నా దీంట్లో రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? సినిమాలు అన్నీ అంటే చిన్న లేదు పెద్ద లేదండి, ఎవ్రీ సినిమా విల్ బి స్క్రీన్ అండి. అంతే. సో చిన్న లేదు పెద్ద లేదు, ఏ లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు, అన్ని ఎవ్రీథింగ్ విల్ బి స్క్రీన్. సో టోటల్ గా మనకైతే అన్ని సినిమాలు కూడా లీలామహల్లో రిలీజ్ అవుతాయి, లీలామహల్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకొక ఫైనల్ పాయింట్ సార్,
పార్కింగ్ గురించి చాలా మంది అడుగుతున్నారు. పార్కింగ్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? పార్కింగ్ ఇష్యూ అనేది ఉందని అనేది పాత రోజులు నేను వింటున్నాను ఉండేది. అప్పుడు 450 కెపాసిటీ ఉండేది కాబట్టి పార్కింగ్ ఇష్యూ ఉండింది. సో ఇప్పుడు దాన్ని మనం ఇంచుమించు 60% కట్ డౌన్ చేసాం. 216 సీట్స్ ప్రెసెంట్. ఇప్పుడు మనకి 20 to 25 కార్స్ మనకి ఈజీగా పార్క్ అవుతాయి, 100 బైక్స్ పార్క్ అవుతాయి. అన్ని జనాలకి దానికి ఏం కావాలండి. సో మేము రెస్టారెంట్ కూడా అందుకే హోల్డ్ పెట్టున్నాం. సో ఇప్పుడు మాకు పార్కింగ్ అన్ని రేపు పెద్ద సినిమాలు అంటే మాకు ఏమైనా ఇష్యూస్ ఫేస్ అయితే చూసుకుంటాం. వెనకాల పార్కింగ్ స్లాట్ కూడా ప్లాన్ చేద్దామనే ఆలోచన ఉంది. అన్ని రెడీ చేసి పెట్టుకొని ఉన్నాము. ఒకవేళ మాకు సరిపోకపోతే ఇమీడియట్గా మేము పార్కింగ్ స్లాట్ పెట్టేస్తాం. అది మాకు ఇంకో 15-20 కార్స్, టోటల్ 40-45 కార్స్ అయిపోతాయి. అంత అసలు అవసరం. అప్పుడు మేము రెస్టారెంట్ కూడా రెడీ చేస్తాం. సో అన్ని ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ కోసం, మూవీ గోయర్స్ కోసం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా. 14వ తేదీ ఎవరి మూవీ రాబోతోంది? సూర్య మూవీ రిలీజ్ అవుతుందండి. వీరభద్రుడు సినిమా రిలీజ్ అవుతుంది. సో సూర్య మూవీతో చేస్తే మాకు ఏంటంటే పెద్ద సినిమాలతో ఓపెన్ చేసామనుకోండి సార్, ఆ తొందరలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అంతా థియేటర్ని ఎవరు ఎంజాయ్ చేయరు సార్. ఈ థియేటర్ అందరూ మళ్ళీ టికెట్లు దొరకలేదని అందరూ బాధపడతారు. 200 సీట్లు అండి. సూర్య మూవీ రిలీజ్ వెనక సీక్రెట్ ఇది. సూర్య అంతే చేసేసాం అనుకోండి. ఫస్ట్ నెల్లూరు వాళ్ళు అందరూ 20 days ఉంది పెద్దకి. అందరూ ఎవరు కావాలో వాళ్ళు అందరూ వచ్చి హ్యాపీగా చూసుకుంటారు. థియేటర్ని అయితే ఫస్ట్ ఎంజాయ్ చేస్తారుగా. మనం ఎంత చేసినానికి హ్యాపీగా కూర్చొని ప్రతి పార్ట్ చూసుకుంటా వెళ్తారు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారు. తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా నార్మల్గా ఇంకా అంత క్రౌడ్ వస్తారు. ఫస్ట్ వాళ్ళందరికీ ఫ్రీగా ఉండడం కోసమే మేము ఇప్పుడు లాంచ్ చేసేస్తున్నాం. అదనమాట. విన్నారు కదా, పెద్ద మూవీ కోసం రెడీ అయ్యే వాళ్ళు లీలామహల్లో టికెట్ బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు. May 14th అందరికీ లైవ్లో వస్తున్నాము. ఓపెన్ అవుతుంది, మీ లీలా మహల్ ఓపెన్ అవుతుంది. సో మీరందరూ మళ్ళీ తిరిగి వచ్చి హ్యాపీగా లీలా మహల్లో మీ పాత జ్ఞాపకాలన్నీ కూడా రిమెంబర్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్త లీలా మహల్ని చూసి ఎంజాయ్ చేస్తారని బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీకోసం చేశాము. వచ్చి అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కూడా మాకు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. చూడండి, రండి, చూడండి. ఇంకేమన్నా కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు లీలా మహల్లో చూసినటువంటి సినిమా కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఆ సినిమా ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత రేపు 14 తర్వాత కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి 14 తర్వాత సినిమా చూసిన వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, అప్పటికి ఇప్పటికి తేడా ఏ విధంగా ఉంది, టోటల్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి మా వ్యూవర్స్ కోసం టోటల్గా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.